హాయ్ స్టూడెంట్స్, నేను ఈ వీడియోలో శాంపుల్ అండ్ హోల్ సర్క్యూట్ గురించి నేను మీకు సింపుల్గా నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి, మీకు అర్థమయ్యేలాగే ఉంటుంది. సరే, ఇంకా స్టార్ట్ చేద్దాం. శాంపుల్ అండ్ హోల్ సర్క్యూట్ అనేది ఒక ఎలక్ట్రానిక్ సర్క్యూట్ అనమాట. సో ఈ సర్క్యూట్స్ అనేవి మనం సిగ్నల్ ప్రాసెసింగ్ ఇంకా డేటా అక్వైజేషన్ సిస్టమ్స్లో యూజ్ చేస్తాము. దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ఇన్పుట్ సిగ్నల్ వోల్టేజ్ని శాంపుల్ చేయడం, క్యాప్చర్ చేయడం, ఇంకా దాన్ని హోల్డ్ చేయడం అనమాట, స్టోర్ చేసుకోవడం. ఆ వాల్యూని స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఒక సర్టెన్ సిగ్నల్ అనేది ప్రాసెస్ అవుతుంది, ఇంకా కన్వర్టెడ్ అవుతుంది అనమాట అక్యురేట్ గా. సో ఇలాంటి టైప్స్ ఆఫ్ సర్క్యూట్స్ అనేవి ఎసెన్షియల్ అనమాట అప్లికేషన్స్ లైక్ అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్స్ లో. ఈ అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్స్ లో మనకి అనలాగ్ సిగ్నల్స్ అనేవి డిస్క్రియేట్ డిజిటల్ సిగ్నల్స్ గా కన్వర్టెడ్ అవుతాయి. ఈ శాంపుల్ అండ్ హోల్ సర్క్యూట్ లో మనకి కీ కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి, సచ్ as స్విచెస్. ఇవి యూజువల్లీ మాస్ఫెట్స్ అన్నమాట. కెపాసిటర్స్ ఉంటాయి, ఇంకా ఆపరేషనల్ యాంప్లిఫైర్స్ ఉంటాయి, ఇంకా కంట్రోల్ సిగ్నల్. సో ఇది శాంపుల్ అండ్ హోల్డ్ కంట్రోల్ అన్నమాట. సో కెపాసిటర్ అనేది ఒక మెయిన్ రోల్ ని ప్లే చేస్తుంది. సో ఇది ఏం చేస్తుందంటే ఎప్పుడైతే స్విచ్ అనేది క్లోజ్ ఉంటుందో అప్పుడు ఇది ఛార్జ్ అవుతుంది అనమాట. ఇన్పుట్ సిగ్నల్ వోల్టేజ్ నుంచి ఛార్జ్ అవుతుంది, అంటే శాంప్లింగ్ జరుగుతుంది ఇక్కడ. ఇంకా నెక్స్ట్ ఏమవుతుందంటే ఇది ఆ వోల్టేజ్ ని హోల్డ్ చేసుకుంటుంది అనమాట, ఎప్పుడైతే మనకి స్విచ్ అనేది ఓపెన్ లో ఉంటుందో ఇక్కడ హోల్డింగ్ జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి వర్కింగ్ ఆఫ్ శాంపుల్ అండ్ హోల్ సర్క్యూట్. సో మనకి మెయిన్ కాంపోనెంట్స్ ఏంటి శాంపుల్ అండ్ హోల్ సర్క్యూట్ లో ఇందాకే చూసాం కదా. సో ఇక్కడ మనము ఈ మాస్ఫెట్ అనేది యూజ్ చేస్తాం అనమాట, ఎన్ ఛానల్ ఎన్హాన్స్మెంట్ మాస్ఫెట్. సో ఇది అనేది ఒక స్విచ్ లాగా యాక్ట్ అవుతుంది, ఇంకా కెపాసిటర్ అనేది ఉంటుంది అనమాట. సో ఇది ఏం చేస్తుందంటే వోల్టేజ్ ని స్టోర్ ఇంకా హోల్డ్ చేసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆపరేషనల్ యాంప్లిఫైర్. ఇది ఏంటంటే హై ఇన్పుట్ ఇంపిడెన్స్ ఇంకా బఫర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట అవుట్పుట్ కి. సో బఫరింగ్ అంటే ఏంటంటే ఆపరేషనల్ యాంప్లిఫైర్ అనేది సేమ్ వోల్టేజ్ ని పాస్ చేస్తుంది అనమాట ఇన్పుట్ నుంచి అవుట్పుట్ కి. దాన్ని ఎలాంటివి చేంజ్ చేయకుండా ఇంకా ఏం చేస్తుందంటే ఆ సిగ్నల్ ని మంచిగా స్ట్రాంగ్ గా చేస్తుంది అనమాట వేరే సర్క్యూట్స్ కి పంపించే ముందు. సో ఈ బఫర్ వల్ల యూజ్ ఏంటంటే ఇన్పుట్ సిగ్నల్ ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట, అది వీక్ అవ్వకుండా ఇంకా డిస్టార్ట్ అవ్వకుండా. వన్ పార్ట్ ఆఫ్ సర్క్యూట్ ని ప్రివెంట్ చేస్తుంది అనమాట, వేరే దాని నుంచి ఎఫెక్ట్ అవ్వకుండా. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనం ఒక వీక్ సిగ్నల్ ని డైరెక్ట్ గా మనం ఒక మోటార్ గానీ స్పీకర్ గానీ సెండ్ చేయలేమన్నమాట. సో ఏం చేస్తామంటే ఆపరేషన్ యాంప్లిఫైర్ బఫర్ యూజ్ చేస్తాం. సో ఈ బఫర్ ఏం చేస్తుందంటే సేమ్ వోల్టేజ్ ని కాపీ చేస్తుంది అనమాట, దాన్ని ఇంకా స్ట్రాంగ్ చేస్తుంది అనమాట. అంటే మనం మోటార్స్ కి స్పీకర్స్ కి మంచిగా అది తీసుకునే విధంగా స్ట్రాంగ్ చేస్తుంది. స్టూడెంట్స్, మీకు డౌట్ రావచ్చు, ఎన్ ఛానల్ ఎన్హాన్స్మెంట్ మాస్ఫెట్ ని మనం ఎందుకు యూజ్ చేసాము ఈ శాంపుల్ అండ్ హోల్ సర్క్యూట్ లోని. సో శాంపుల్ అండ్ హోల్ సర్క్యూట్ లో మనకు ఒక స్విచ్ అనేది అవసరం అవుతుంది అనమాట. ఆ స్విచ్ అనేది ఇన్పుట్ సిగ్నల్ ని కెపాసిటర్ కి కనెక్ట్ అవ్వాలన్నమాట. సో మనకి ఇక్కడ శాంపుల్ ఫేజ్ అనేది వచ్చేయాలి, మళ్ళీ ఏంటంటే డిస్కనెక్ట్ అవ్వాలన్నమాట కంప్లీట్ గా, అంటే హోల్డ్ ఫేజ్ లోకి వచ్చేయాలి. సో కెపాసిటర్ ఏం చేస్తుంది, వోల్టేజ్ ని స్టోర్ చేసుకుంటుంది. సో ఎన్ ఛానల్ ఎన్హాన్స్మెంట్ మాస్ఫెట్ అనేది మనం ఒక స్విచ్ లాగా యూజ్ చేస్తాం అనమాట. ఎందుకంటే ఇది అనేది ఒక ఫాస్ట్ ఎలక్ట్రానిక్ స్విచ్. ఎప్పుడైతే గేట్ వోల్టేజ్ అనేది హై ఉంటుందో అప్పుడు ఏమవుతుందంటే అది ఆన్ లోకి వెళ్ళిపోతుంది అనమాట, అంటే సిగ్నల్ ని పాస్ చేస్తుంది. ఎప్పుడైతే గేట్ వోల్టేజ్ అనేది లో అయిపోతుందో అప్పుడు ఏమవుతుందంటే ఇది టర్న్ ఆఫ్ చేస్తుంది అనమాట, కెపాసిటర్ ని ఐసోలేట్ చేస్తుంది. ఇంకా ఏంటంటే మనం క్లాక్ ఇంకా డిజిటల్ సిగ్నల్స్ ని యూజ్ చేసుకొని ఈజీగా కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో ఈ మాస్ఫెట్ అనేది అంత ఎఫెక్ట్ చేయదన్నమాట ఇన్పుట్ సిగ్నల్ ఎప్పుడైతే శాంప్లింగ్ జరుగుతుందో. ఇంకా ఏంటంటే ఇది కెపాసిటర్ ని ఎలో చేస్తుంది అనమాట క్విక్ గా ఛార్జ్ అయ్యే విధంగా. సో ఎన్ ఛానల్ ఎన్హాన్స్మెంట్ మాస్ఫెట్ అనేది ఫాస్ట్ గా రియలబుల్ గా కంట్రోలబుల్ స్విచ్ గా వర్క్ అవుతుంది అనమాట శాంపుల్ అండ్ హోల్ సర్క్యూట్స్ లో. నెక్స్ట్ వచ్చేసి వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ శాంపుల్ అండ్ హోల్ సర్క్యూట్ యూజింగ్ ఎన్ ఛానల్ ఎన్హాన్స్మెంట్ మాస్ఫెట్. సో ఫస్ట్ ఏమవుతుందంటే అనలాగ్ ఇన్పుట్ వోల్టేజ్ అనేది డ్రైన్ కి కనెక్టెడ్ అవుతుంది అనమాట. ఎన్ ఛానల్ ఎన్హాన్స్మెంట్ మాస్ఫెట్ ఉంటుంది కదా, సో డ్రైన్ వచ్చేసి మనకి అనలాగ్ ఇన్పుట్ వోల్టేజ్ అనేది డ్రైన్ కి కనెక్టెడ్ అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుందంటే కంట్రోల్ వోల్టేజ్ కాల్డ్ శాంపుల్ కమాండ్ అనేది గేట్ కి అప్లై చేస్తాం అనమాట మాస్ఫెట్ కి. సో ఏమవుతుందంటే ఎప్పుడైతే కంట్రోల్ వోల్టేజ్ అనేది హై ఉంటుందో పాజిటివ్ పల్స్ ఉంటుందో ఏమవుతుందంటే మాస్ఫెట్ అనేది ఆన్ అయిపోతుంది అనమాట, అంటే ఇక్కడ కండక్టింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో స్టూడెంట్స్, నేను కంట్రోల్ వోల్టేజ్ అంటే ఏంటో చెప్తాను చూడండి. కంట్రోల్ వోల్టేజ్ అంటే ఏంటంటే ఏదైతే వోల్టేజ్ మనము యూజ్ చేస్తామన్నమాట మాస్ఫెట్ ని టర్న్ ఆన్ ఇంకా టర్న్ ఆఫ్ చేయడానికి. సో ఈ కంట్రోల్ వోల్టేజ్ అనేది హై ఉన్నప్పుడు మాస్ఫెట్ అనేది ఆన్ లో అవుతుంది అనమాట. సో కంట్రోల్ వోల్టేజ్ అనేది లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది అనేది ఆఫ్ లోకి స్విచ్ అవుతుంది. సో ఇన్పుట్ వోల్టేజ్ అనేది ఒక సిగ్నల్ అనమాట, ఏదైతే మనం మెజర్ ఇంకా శాంపుల్ చేయాలనుకున్నామో కంట్రోల్ వోల్టేజ్ అనే ఒక సపరేట్ సిగ్నల్ అనమాట, అది అనేది మాస్ఫెట్ టర్న్ ఆన్ ఇంకా టర్న్ ఆఫ్ చేయడానికి యూజ్ చేస్తాము. మీకు అర్థమైంది కదా. సో సింపుల్ గా చెప్తాను చూడండి, ఇన్పుట్ వోల్టేజ్ అనేది ఒక డేటా లాగా అనమాట, ఏదైతే మనం క్యాప్చర్ చేయాలనుకున్నామో కంట్రోల్ వోల్టేజ్ అనేది ఒక కమాండ్ ఆర్ గేట్ కీపర్ అనమాట. సో అది డిసైడ్ చేస్తుంది మాస్ఫెట్ అనేది డేటాని ఎప్పుడు ఎలో చేయాలి కెపాసిటర్ నుంచి అని.
సో ఎప్పుడైతే కంట్రోల్ వోల్టేజ్ అనేది హై ఉంటుందో మాస్ఫెట్ అనేది ఆన్ అవుతుంది అనమాట, అంటే కండక్టింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే అది శాంపుల్ మోడ్ లోకి వచ్చేసింది అనమాట. సో ఎప్పుడైతే ఇన్పుట్ వోల్టేజ్ అనేది మాస్ఫెట్ నుంచి పాస్ అవుతుందో కెపాసిటర్ కి, సో ఆ కెపాసిటర్ ఏమవుతుందంటే ఇన్పుట్ వోల్టేజ్ ద్వారా ఛార్జ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైతే కంట్రోల్ వోల్టేజ్ అనేది లోకి వెళ్ళిపోతుందో అప్పుడు ఏమవుతుందంటే మాస్ఫెట్ అనేది టర్న్ ఆఫ్ అయిపోతుంది అనమాట, అంటే నాన్ కండక్టింగ్ స్టేట్ లోకి వెళ్ళిపోతుంది. సో దీన్ని మనం హోల్డ్ మోడ్ అని అంటాము. ఇక్కడ ఏమైంది, కెపాసిటర్ అనేది డిస్కనెక్టెడ్ అవుతుంది అనమాట ఇన్పుట్ నుంచి. సో అప్పుడు ఏమవుతుంది, ఏదైతే ఛార్జ్డ్ వోల్టేజ్ ఉంటుందో కెపాసిటర్ లో అదేంటంటే కాన్స్టెంట్ గా ఉంటుందన్నమాట. తర్వాత ఏమవుతుందంటే కెపాసిటర్ యొక్క అవుట్పుట్ అనేది ఆపరేషన్ యాంప్లిఫైర్ కి వెళ్తుంది అనమాట. సో ఆపరేషన్ యాంప్లిఫైర్ కి మనకి హై ఇన్పుట్ ఇంపిడెన్స్ అనేది ఉంటుంది. సో ఇది ఏం చేస్తుందంటే కెపాసిటర్ ని డిశ్చార్జ్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది అనమాట. సో ఏదైతే కెపాసిటర్ అనేది వోల్టేజ్ ని హోల్డ్ చేసుకుంటుందో అది అనేది అలాగే ఉంటుంది అనమాట, అన్చేంజ్డ్ గా. సో ఆ వోల్టేజ్ ఎంత వరకు మెయింటైన్ చేస్తుందంటే, అంటే ఎప్పటి వరకు మెయింటైన్ చేస్తుందంటే అంటిల్ నెక్స్ట్ శాంప్లింగ్ పల్స్ వచ్చేంత వరకు అది అలానే ఉంటుంది. సో టైమింగ్ టర్మ్స్ వచ్చేసి శాంప్లింగ్ టైం. సో ఆ టైంలో మనకి ఎప్పుడైతే మాస్ఫెట్ అనేది ఆన్ లో ఉంటుందో ఇంకా అప్పుడు ఏమవుతుందంటే ఇన్పుట్ అనేది శాంపుల్డ్ అవుతుంది. హోల్డ్ టైం అంటే ఏంటంటే ఆ టైంలో మనకి ఎప్పుడైతే మాస్ఫెట్ అనేది ఆఫ్ లో అవుతుందో అప్పుడు ఏమవుతుందంటే వోల్టేజ్ అనేది స్టడీగా హెల్డ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ వేవ్ ఫార్మ్స్ ఇన్ శాంపుల్ అండ్ హోల్ సర్క్యూట్. సో శాంప్లింగ్ ఫేజ్ లో ఏమవుతుందంటే మాస్ఫెట్ అనేది ఆన్ లో ఉంటుంది కదా, అప్పుడు ఏమవుతుందంటే అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఇన్పుట్ సిగ్నల్ కి ఫాలో అవుతుంది అనమాట క్లోజ్ గా. ఎందుకంటే మాస్ఫెట్ అనేది ఇన్పుట్ ని కెపాసిటర్ కనెక్ట్ చేస్తుంది. డ్యూరింగ్ హోల్డ్ ఫేజ్ మాస్ఫెట్ ఎప్పుడైతే ఆఫ్ లో ఉంటుందో మనకి ఇక్కడ హోల్డ్ ఫేజ్ కదా జరిగేది. ఈ హోల్డ్ ఫేజ్ లో ఏమవుతుందంటే మాస్ఫెట్ అనేది ఇన్పుట్ నుంచి డిస్కనెక్ట్ అయిపోతుంది. సో అవుట్పుట్ ఏమవుతుంది, కాన్స్టెంట్ గా ఉంటుంది. సో ఏమవుతుందంటే లాస్ట్ వోల్టేజ్ వాల్యూ ఉంటుంది కదా, ఏదైతే శాంపుల్డ్ అయిందో అది హోల్డ్ చేసుకుంటుంది అనమాట. సో వేవ్ ఫార్మ్ ఏం చూపిస్తుందంటే అవుట్పుట్ వోల్టేజ్ అనేది కాన్స్టాంట్ గా ఉంటుందన్నమాట, స్టడీగా ఉంటుందన్నమాట హోల్డ్ టైం అయినప్పుడు. సో అది ఎప్పుడు చేంజ్ అవుతుందంటే ఎప్పుడైతే నెక్స్ట్ శాంపుల్ ఫేజ్ బిగైన్ అవుతుందో అప్పుడు చేంజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫంక్షనల్ డయాగ్రామ్. సో ఫంక్షనల్ డయాగ్రామ్ మనకి ఏం చూపిస్తుంది, ప్రతి ఒక్క పార్ట్ అనేది సర్క్యూట్ లో హెల్ప్ చేస్తుంది అనమాట, సిగ్నల్ ని క్యాప్చర్ చేయడంలో ఇంకా హోల్డ్ చేయడంలో. శాంప్లింగ్ అప్పుడు ఏమవుతుందంటే శాంప్లింగ్ అనేది రెగ్యులర్ టైం ఇంటర్వెల్స్ లో అక్కర్ అవుతుంది. ఇంకా ఏంటంటే కంట్రోల్ సిగ్నల్ ద్వారా కంట్రోల్డ్ అవుతుంది. హోల్డింగ్ ఏం ఎన్షూర్ చేస్తుందంటే సిగ్నల్ అనేది స్టడీగా ఉంటుందన్నమాట అనలాగ్ డిజిటల్ కన్వర్టర్స్ కి ఇంకా అదర్ ప్రాసెసింగ్ సర్క్యూట్స్ కి. నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ శాంపుల్ అండ్ హోల్డ్ సర్క్యూట్స్. సో ఫస్ట్ వచ్చేసి స్విచ్డ్, కెపాసిటర్, శాంపుల్ అండ్ హోల్డ్ సర్క్యూట్. సో ఇవనేవి అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్స్ లో యూజ్ చేస్తాం అనమాట. సో ఇవి వచ్చేసి స్విచెస్ అండ్ కెపాసిటర్ లాగా యూజ్ చేస్తాము ఫర్ ప్రీషియస్ శాంప్లింగ్ అండ్ హోల్డింగ్ లో. నెక్స్ట్ వచ్చేసి ట్రాక్ అండ్ హోల్డ్ సర్క్యూట్స్. ఇది ఏం చేస్తుందంటే ఇన్పుట్ సిగ్నల్ ని కంటిన్యూస్ గా ట్రాక్ చేస్తూ ఉంటుంది అనమాట, ఇంకా ఏంటంటే హోల్డ్ చేస్తుంది అనమాట కంట్రోల్ పల్స్ అప్పుడు. నెక్స్ట్ వన్ వచ్చేసి హోల్డింగ్ యాంప్లిఫైర్ శాంపుల్ అండ్ హోల్డ్ సర్క్యూట్. సో ఇది ఏం చేస్తుందంటే వోల్టేజ్ ని బ్యాలెన్స్ గా మెయింటైన్ చేస్తుంది అనమాట, ఇంకా ఏంటంటే సిగ్నల్ ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట శాంప్లింగ్ ఇంటర్వెల్స్ అప్పుడు. నెక్స్ట్ వచ్చేసి మాస్ఫెట్ స్విచ్ శాంపుల్ అండ్ హోల్డ్ సర్క్యూట్. సో ఇదేంటంటే మాస్ఫెట్ స్విచ్ ని యూజ్ చేసుకుంటుంది. సో ఇది ఏం చేస్తుందంటే ఇన్పుట్ ని కెపాసిటర్ కి కనెక్ట్ చేస్తుంది అనమాట ఫర్ ఛార్జింగ్ కి. నెక్స్ట్ వన్ వచ్చేసి వోల్టేజ్ కంట్రోల్డ్ శాంపుల్ అండ్ హోల్డ్ సర్క్యూట్. సో ఇది ఏంటంటే వోల్టేజ్ ని శాంపుల్ చేస్తుంది అనమాట బేస్డ్ ఆన్ వోల్టేజ్ కంట్రోల్ సిగ్నల్ బేస్ మీద. సో ఇవన్నీ అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్స్ ఇంకా ఆడియో అప్లికేషన్స్ లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ పల్స్ శాంపుల్ అండ్ హోల్డ్ సర్క్యూట్. సో ఇవేంటంటే పల్సెస్ మీద బేస్డ్ అయ్యి ఆపరేట్ అవుతాయి అనమాట. సో ఇవనేవి సిస్టమ్స్ ఏవైతే మనకి ప్రీషియస్ టైమింగ్ రిక్వైర్డ్ అవుతాయో అలాంటి సిస్టమ్స్ లో యూజ్ చేస్తాము, సచ్ as డేటా అక్వైజిషన్ లో. నెక్స్ట్ వచ్చేసి పర్ఫార్మెన్స్ పారామీటర్స్. అందులో ఫస్ట్ వన్ అపర్చర్ టైం. సో ఏదైతే టైం అనేది తీసుకుంటుందో సర్క్యూట్ అనేది శాంపుల్ మోడ్ నుంచి హోల్డ్ మోడ్ కి స్విచ్ అవ్వడానికి దాన్ని అపర్చర్ టైం అని అంటాము. ఎక్వైజేషన్ టైం. ఏదైతే టైం అనేది కెపాసిటర్ కి అవసరం అవుతుందో ఇన్పుట్ వోల్టేజ్ కి ఛార్జ్ అప్ అవ్వడానికి దాన్ని ఎక్వైజేషన్ టైం అని అంటాము. సో నెక్స్ట్ వచ్చేసి వోల్టేజ్ డ్రూప్. ఏదైతే స్మాల్ వోల్టేజ్ లాస్ ఉంటుందో కెపాసిటర్ నుంచి డ్యూ టు లీకేజ్ వల్ల, ఇంకా ఏంటంటే ఇది ఐడియల్ గా జీరోలో ఉండాలన్నమాట, బట్ ఏంటంటే ప్రాక్టికల్ గా కెపాసిటర్స్ అనేవి ఆల్వేస్ సమ్ డ్రూప్ అనేది చూపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి హోల్డ్ మోడ్ సెటిలింగ్ టైం. సో ఏదైతే టైం అనేది అవుట్పుట్ కి అవసరం అవుతుందో అంటే స్టెబిలైజ్ అవ్వడానికి హోల్డ్ కమాండ్ తర్వాత దాన్ని మనం హోల్డ్ మోడ్ సెట్టింగ్ టైం అని అంటాము. నెక్స్ట్ వచ్చేసి ఈ శాంపుల్ అండ్ హోల్డ్ సర్క్యూట్ అప్లికేషన్స్ ఏంటో చూద్దాం. అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్స్ లో యూజ్ చేస్తాము. సో ఇవనేవి అనలాగ్ ఇన్పుట్ ని స్టడీగా హోల్డ్ చేసుకుంటాయి అనమాట, ఎప్పుడైతే అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్స్ అనేవి డిజిటల్ గా కన్వర్ట్ చేస్తాయో. కమ్యూనికేషన్ సిస్టమ్స్ లో యూజ్ చేస్తాము, అంటే అనలాగ్ సిగ్నల్స్ ని డిస్క్రియేట్ శాంపుల్స్ నుంచి రీకన్స్ట్రక్షన్ చేయడానికి.
వోల్టేజ్ రెగ్యులేషన్స్ లో యూజ్ చేస్తాము. రిఫరెన్స్ వోల్టేజెస్ ని స్టోర్ చేయడానికి, ఇంకా పవర్ సప్లై అవుట్పుట్స్ ని స్టెబిలైజ్ చేయడానికి. మెడికల్ ఇమేజింగ్ అండ్ సెన్సార్స్ లో యూజ్ చేస్తాము. అంటే సిస్టమ్స్ లైక్ ఎక్స్రే, సిటీ స్కాన్, ఇంకా అల్ట్రాసౌండ్స్ లో యూజ్ చేస్తామన్నమాట. సిగ్నల్స్ ని అక్యురేట్ గా క్యాప్చర్ చేయడానికి. జనరల్ సిగ్నల్ ప్రాసెసింగ్ లో యూజ్ చేస్తాము. అనలాగ్ సిగ్నల్స్ ని శాంప్లింగ్, స్టోరింగ్, ఇంకా ప్రాసెసింగ్ చేయడానికి టూల్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ లో. అడ్వాంటేజ్ ఏంటో చూద్దాం. సిగ్నల్ స్టెబిలిటీని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట ప్రాసెసింగ్ అప్పుడు. ఇంకా ఏవైతే కన్వర్షన్ జరిగేటప్పుడు మనకి ఏమైనా చేంజెస్ కానీ ఫ్లక్చువేషన్స్ వస్తే వాటిని ప్రివెంట్ చేస్తుంది. ఇవన్నీ ఎనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్స్ లో ఎసెన్షియల్ అనమాట. ఎందుకంటే ఎనలాగ్ సిగ్నల్ ని డిజిటల్ సిగ్నల్ గా కన్వర్ట్ చేయడానికి. ఇంకా ఇవనేవి నాయిస్ ని రెడ్యూస్ చేస్తాయి అనమాట ఎనలాగ్ సిగ్నల్స్ లో. డేటా ఎక్వైజేషన్ సిస్టమ్స్ లో యూస్ఫుల్ అనమాట అక్యురేట్ శాంప్లింగ్ కి. డేటా అక్వైజేషన్ అంటే ఫిజికల్ సిగ్నల్స్ ఉంటాయి కదా, రియల్ వరల్డ్ ఫిజికల్ సిగ్నల్స్ లైక్ వోల్టేజ్, టెంపరేచర్, ప్రెజర్, సౌండ్ ఎక్సెట్రా వీటినన్నిటిని కలెక్ట్ చేసుకొని ఇంకా మెజర్ చేస్తుంది అనమాట. సో ఇవన్నీ కంప్యూటర్ ఆర్ డిజిటల్ సిస్టమ్ ద్వారా ప్రాసెస్ అవుతాయి. డేటా ఎక్వైజేషన్ లో ఏంటంటే అనలాగ్ సిగ్నల్స్ ని క్యాప్చర్ చేసుకుంటుంది అనమాట సెన్సార్స్ ఆర్ ఇన్స్ట్రుమెంట్ నుంచి. సో ఈ అనలాగ్ సిగ్నల్స్ అనేవి డిజిటల్ డేటాగా కన్వర్టెడ్ అవుతాయి. అంటే డివైజెస్ లైక్ అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్స్ ని యూజ్ చేసుకొని. శాంపుల్ అండ్ హోల్ సర్క్యూట్ అనేది డేటా అక్వైజిషన్ సిస్టమ్స్ లో ఒక కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో ఏం చేస్తుందంటే వోల్టేజ్ ని క్యాప్చర్ చేస్తుంది అనమాట. అనలాగ్ సిగ్నల్ యొక్క వోల్టేజ్ ని క్యాప్చర్ చేసుకొని దాన్ని హోల్డ్ చేసుకుంటుంది అనమాట స్టడీగా. సో దీని వల్ల ఏమవుతుందంటే అనలాగ్ డిజిటల్ కన్వర్టర్స్ అనేవి అక్యురేట్ గా అనలాగ్ సిగ్నల్స్ ని డిజిటల్ వాల్యూగా కన్వర్ట్ చేస్తాయి అనమాట హోల్డింగ్ పీరియడ్ అప్పుడు. ఈ శాంపుల్ అండ్ హోల్ సర్క్యూట్ అనేది లేకపోతే సిగ్నల్స్ అనేవి ర్యాపిడ్ గా చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఇదని చాలా డిఫికల్ట్ అనమాట మనం మెజర్ చేయడానికి, డిజిటైజ్ చేయడానికి. సో డేటా అక్విజిషన్ సిస్టమ్స్ లో శాంపుల్ అండ్ హోల్ సర్క్యూట్ అనేది ఒక కీ రోల్ ని ప్లే చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డిసడ్వాంటేజ్. ఎర్రర్స్ అనేవి ఇంట్రడ్యూస్ అవ్వచ్చు అనమాట ఒకవేళ శాంపులింగ్ ఇంటర్వెల్ అనేది టూ షార్ట్ ఉంటే. సో ఇవనేవి వెరీ హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ కి అంత మంచిగా సూటబుల్ అవ్వవు అనమాట. ఎందుకంటే స్విచ్ స్పీడ్ లిమిటేషన్స్ వల్ల. టెంపరేచర్ చేంజెస్ అనేవి కాంపోనెంట్ పర్ఫార్మెన్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇంకా ఇన్అక్యురసీస్ ని, మిస్టేక్స్ ని కాజ్ చేస్తుంది. కాంప్లెక్స్ సిస్టమ్స్ అనేవి ఫిజికల్ సైజ్ ఇంకా కాస్ట్ ని ఇంక్రీజ్ చేస్తాయి. అట్ లాస్ట్ కంక్లూషన్ ఏంటంటే శాంపుల్ అండ్ హోల్ సర్క్యూట్ అనేది మెనీ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ లో ఒక కీ ఎలిమెంట్. ఎస్పెషల్ గా ఎక్కడైతే అనలాగ్ సిగ్నల్స్ అనేవి డిజిటల్ సిగ్నల్స్ గా కన్వర్టెడ్ ఇంకా ప్రాసెస్డ్ అవుతాయో. సో ఇది అనేది వన్ మూమెంట్ లో ఎగ్జాక్ట్ వాల్యూ ఆఫ్ ది సిగ్నల్ అనేది క్విక్ గా తీసుకుంటుంది అనమాట. సో ఇది అనేది ఇన్పుట్ సిగ్నల్ యొక్క ఇన్స్టాంటేనియస్ వాల్యూని క్యాప్చర్ చేసుకొని హోల్డ్ చేసుకుంటుంది అనమాట ఫర్దర్ ప్రాసెసింగ్ కి. ఇంకా అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్స్ లో, కమ్యూనికేషన్ సిస్టమ్స్ లో, మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్ లో, మెనీ అదర్ డేటా అక్వైజిషన్ అప్లికేషన్స్ లో ఒక కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో దీని యొక్క ప్రాపర్ డిజైన్ వల్ల అదనేది అక్యురేట్, స్టేబుల్, ఇంకా ఎఫిషియంట్ సిగ్నల్ ప్రాసెసింగ్ ని ఎన్షూర్ చేస్తుంది. సో స్టూడెంట్స్ మీకు అర్థమైందా శాంపుల్ అండ్ హోల్డ్ సర్క్యూట్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది, దాని యొక్క అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్, అప్లికేషన్స్ అవన్నీ. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.